ఈశ్వరుడు ఎలా ఉంటాడో అక్కడ ఈశ్వరుడు అలా ఉంటాడు. ఇప్పుడు ఆ ఈశ్వరుణ్ణి అలా చూస్తాడు. ఎక్కడైనా ప్రవేశ ద్వారం నిష్క్రమణ ద్వారం ఉంటాయి. ఒక్క దేవాలయంలో మాత్రం ఇలా లోపలికి వెళ్ళి ఇలా బయటికి రావడమే కానీ ఇలా ఈశ్వరుణ్ణి దాటి అవతల గోడకి తలుపు పెట్టి బయటికి వెళ్ళరు. ఎందుకంటే ఈశ్వరుణ్ణి దాటి వెళ్ళడానికి నీకేం లేదు, ఆయనలో కలవడమే ప్రధానం. చేసిన తప్పల్లా వెనక్కి రావడం. అందుకే ఇక పృష్ఠభాగం చూపించకుండా వెనక్కి వస్తాడు. ఈశ్వరా, నేను ఇక దాటి వెళ్ళిపోవడం అన్నది లేదు, నేను ఇక నుంచి విడి ఉండకూడదు, నీలో కలిసిపోవడమే నా అంతిమ ప్రయోజనమని లోపలికి వెళ్ళి బయటికి వస్తాడు. ఏది పొందాలో దాన్ని నిరూపణం చేస్తారు. కొబ్బరికాయే కొడుతూ ఉంటాడు ఎప్పుడు. ఎందుకు కొబ్బరికాయే కొట్టడం? అహంకారం అనే పెంకు పగిలిపోయిన తరువాత మనసు అనేటటువంటి జలము ఈశ్వరుడి మీద పడిపోతే అప్పుడు లోపల ఉన్నటువంటి సత్వము శుద్ధ సత్వమై తెల్లగా ప్రకాశించి ఈశ్వరుడికి అంకితమైతే దాని చేత ప్రసాద బుద్ధి కలిగి ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహము చేత బుద్ధి సంస్కరింపబడుతుంది. అందుకొరకు కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తెచ్చుకున్నానంటాడు. సత్యనారాయణ స్వామి వారి వ్రతకథలో ప్రసాదం పుచ్చుకోకపోతే పడవ ఉంచేస్తాడు. అంటే ఆయన శాడిస్టే కాదు. ప్రసాదం వదిలేయడం అంటే అనుగ్రహాన్ని వదిలేయడం. కాబట్టి ప్రసాదాన్ని వదలకూడదు. ఎంత గొప్పవాడైనా ఈశ్వర ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటాడు. కాబట్టి ఈశ్వర దర్శనము చేశాడు. అన్నిటికన్నా గొప్పది ఎక్కడో తెలుసా అండి? దేవాలయ దర్శనమునందు ఈశ్వరుని యొక్క మూర్తిని దర్శనం చేయడానికి ఉపకరణము దీపం ఒక్కటే. గర్భాలయం చీకటిగా ఉంటుంది. విద్యుద్దీపములు పెట్టడం అనేటటువంటిది సనాతన ధర్మమునందు లేదు. విద్యుద్దీపం వెలక్కూడదు. గుత్తి దీపాలు అంటారు. ఇలా దీపాలు వెరేలాడుతుంటాయి. అందులో పెద్ద పెద్ద జ్యోతులు వెలుగుతుంటాయి. ఆ జ్యోతుల కాంతిలో ఈశ్వరుణ్ణి చూస్తాడు. గురువుగారే అంతరాలయంలో దీపంగా వెలుగుతుంటాడు. గురువుగారి వాక్కుల వలన ఈశ్వరుని యొక్క దర్శనమునందు అనురక్తి కలుగుతుంది చూడాలని. అందువల్ల దర్శనమవుతుంది. కాబట్టి గురువుగారు దీపమైతే ఈశ్వరుడు ఈశ్వరుడై ఉంటాడు. ఆయన లేని నాడు అసలు ఈశ్వరుని గురించిన తలంపు నీకు రాదు. దీపము లేని నాడు ఈశ్వర దర్శనము లేదు. గురువు లేని నాడు ఈశ్వరుడు ప్రకాశించాడు. ఇది చెప్పడానికి దేవాలయ వ్యవస్థని అంత కట్టుదిట్టం చేశారు. అది ఇక వెంకటాచలం లాంటి క్షేత్రాలైతే ఆ కొండ చేత, పుష్కరిణి చేత, తీర్థం చేత అంత గొప్పవి. అందుకే మీరు చూడండి, నేను క్షేత్రయాత్రకి వెళ్ళొచ్చాననరు, తీర్థయాత్రకి వెళ్ళొచ్చానంటారు. ఎందుకో తెలుసా అండి? తీర్థము వేరు, నది వేరు, సముద్రము వేరు. తీర్థమునందు స్నానం చేస్తే వచ్చే శక్తి ఏమిటంటే, యజ్ఞము కానీ యాగము కానీ పూర్తి చేసి అవపృథ స్నానము చేసిన వారికి ఏ ఫలితం వస్తుందో తీర్థమునందు స్నానము చేసిన వాడికి ఆ శక్తి కలుగుతుంది. అందుకే తీర్థయాత్ర చేసి ఇంటికి వచ్చినటువంటి వాడు రైలు దిగినా వెంటనే ఆయన కాళ్ళకి నమస్కారం చేస్తారు. ఎందుకో తెలుసా? యజ్ఞము చేసిన సోమయాజి ఇంటికి వస్తున్నట్టు. ఆయన పాదములకు నమస్కరించడం చేత మీకు కూడా ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అందుకే తీర్థయాత్ర చేసి వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక మాట అడిగి వెళ్ళమని చెప్తారు. అయ్యా మీకు ఎప్పుడు ఖాళీ ఉంటుందో ఒక 5 నిమిషాలు వస్తాం. అలా అందరినీ అడగకూడదు. ఏదో కొంచెం ఖాళీ ఉండే వాళ్ళని అయితే అడగాలి. అంతేకాని ఎవరో ఒక ఆయన్ని తీర్థయాత్రకి వెళ్ళొచ్చాడు కదా అందరూ ఆయన ఇంటికి వెళ్ళిపోతానని అడగకూడదు. ఆయనకి అలా అవకాశం ఉంటేనే నిజమండి. ఆయనే మైక్లో చెప్పేవాడు అయితే అసలు ఆయన ఇంటికి వెళ్ళక్కర్లేదు, ఆయనే చెప్తారు. కొన్ని చెప్పేటప్పుడు భయంగా ఉంటుంది. అందుకని తీర్థయాత్రకి వెళ్ళొస్తే ఇంటికి వెడితే ఆయన ఎలా చేశాడో యాత్ర వివరణం చేస్తాడు. అందులో స్నానం చేశానంటాడు. వినడం చేత మీకు ఫలితం కలుగుతుంది. కాబట్టి తీర్థయాత్రా స్నానము అంత గొప్పది. తీర్థయాత్రకి వెళ్ళొచ్చాడు అంటే స్నానము చేత పునీతుడవుతాడు. అందుకే సనాతన ధర్మం యొక్క వైభవం అటువంటిదండి. అసలు స్నానం చేత ఆ శక్తి ఇది ఇంకెక్కడుంది నాకు చెప్పండి? సనాతన ధర్మమునందే. అసలు ఒక తీర్థంలో స్నానం చేస్తే అంత శక్తి. ఒక తీర్థము, ఒక కొండ, ఒక స్వయంభువైనటువంటి ఈశ్వరుడు, ఇన్ని ఉన్న చోటికి మీరు ఎడితే మీకు ఆ దేశమునందు కాలం ఎంత విలువైనది. ఇంట్లో నాకన్నా నా బుజ్జి నా బుర్రి పిలుస్తూనే ఉన్నారు. అక్కడికి వెళ్ళి మీరు ఉండేది జీవితాంతం కాదు, ఒక్కరోజో 2 రోజులు. అక్కడెందుకు లౌకిక ప్రసంగం?
అక్కడ మీరు చదువుకున్న విష్ణు సహస్రం, అక్కడ మీరు చదువుకున్న లలితా సహస్రం, అక్కడ మీరు తెల్లవారుజామున లేచి విన్నది, అక్కడ మీరు తిరిగినది, అక్కడ మీరు నేల మీద పడినది, అక్కడ నమస్కరించినదే మీ జీవితోద్ధరణ హేతువు. కాబట్టి దేశమునందు కాలమునందు దేశము యొక్క విలువ తెలుసుకుని ప్రవర్తించిన వాడెవరో వాడు తనని తాను ఉద్ధరించుకున్నవాడు. ఆ ప్రక్రియ యందు దేవాలయ వ్యవస్థకు అంత గొప్ప విలువ ఉన్నది. కాబట్టి దేవాలయము, గుడికి వెళ్ళడం అంటే చాలా చిన్న విషయం అని మీరు అనుకోవద్దు. నేను ఆవగింజని 6 లక్షల భాగములు చేసి ఒక భాగాన్ని చూపిస్తే ఎంతో అంతే చెప్పాను ఇవాళ దేవాలయ వ్యవస్థ గురించి. నిజానికి తెలుసా అండి, అంత గొప్పది దేవాలయ వ్యవస్థ. సరే, నేను మంగళం చెప్పిన తర్వాత మీతో ఒక 2 విషయాలు ప్రస్తావిస్తాను. దయచేసి ఓర్పుగా అలాగే కూర్చోండి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం.
అని నువ్వు చెప్పడానికి వీల్లేడంటాడు ఆయన. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, నలుగురు నా కాళ్లే పట్టుకుంటారని చెప్పాడు గీతలో. వాడికి అవసరం వస్తే నన్ను అడుగుతారా? నా కొడుకు నన్ను అడగకపోతే ఎవరిని అడుగుతాడు? నా బిడ్డ నన్ను అడగకపోతే ఎవరిని అడుగుతుంది? నన్నే అడుగుతారు వాళ్ళు. నీకెందుకు అభ్యంతరం మధ్యలో? అది ఆయన తండ్రితనం అంటే. కాబట్టి కరతల కమలే సర్వదాదాన లక్ష్మీ దూర్దండే వీరలక్ష్మీ, ఆయన భుజములను ఆశ్రయించి వీరలక్ష్మి ఉంటుందిట. అందుకే ఆయన ఆయుధాన్ని పట్టుకున్నాడా, నిలబడగలిగిన వాడు లేడు. రామదాసు గారి దాశరథీ శతకం చేస్తూ బండన భీముడత్త జన బాంధవుడుజ్వల బాణతోడ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరికా దండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నిక్కి చాటెతను దాశరథీ కరుణాపయోనిధి అన్నారు. రామచంద్రమూర్తి చేతిలో కోదండాన్ని పట్టుకుని బాణములను తీసి విడిచిపెడుతున్నప్పుడు ఆ శర పరంపర ముందు నిలబడగలిగిన వాడు ఉండడు. అసలు బాణములు తప్ప. రామాయణంలో శోభనగా చెప్తుంది, నాకు ఆయన ధనస్సు కనబడలేదు, బాణాలు తీయడం కనబడలేదు, సంధించడం కనబడలేదు, విడిచిపెట్టడం కనబడలేదు, నాకు బాణాలు ఒకటే కనబడ్డాయి. పంచదారతో అభిషేకం చేస్తుంటే ముందంతా పంచదార పడుతున్నది, వెనక లీలగా వెంకటేశ్వరుడు కనబడినట్టు. ఇంకా పాలతో చేస్తే కనబడతాడు, పంచదారతో చేస్తుంటే ముందు ఇలా పంచదార పొరలా పడిపోతుంటే దోమతెరలో పడుకున్న వాళ్లే ఉంటాడు. అలా నాకసలు రాముడు కనబడలేదు, బాణాలే కనబడ్డాయని చెప్పింది శూర్పణఖ. అటువంటి దూర్దండే వీర లక్ష్మీ, అంత శక్తి ఉన్నవాడు కదా అని కనబడ్డవాడిని అల్లా కొట్టేవాడు కాడు. మహా ఓర్పు. అరే మారుతాడేమో చూద్దాం అని ఎంతో ఆలోచిస్తాడు. అందుకే హృదయ సరసిజే భూత కారుణ్య లక్ష్మీ, ఆయన హృదయమనబడేటటువంటి తామర పువ్వులో భూతకారుణ్య లక్ష్మిగా, అంటే సమస్త భూతముల పట్ల ఆయనకి దయ, అంత దయతో ఉంటాడు. అందుకని అపరాధములను క్షమిస్తాడు. నిజమునకు అపరాధములను క్షమించడానికి ఇంకేదీ కారణం కాదు, ఆయన దయయే కారణము. శంకర భగవత్పాదులు చోట అంటారు, శరణాగతి చేస్తూ ఆయన అసారే సంసారే నిజ భజన దూరే జడధియా అని ఒక శ్లోకం చేస్తూ అందులో అంటారు, ఈశ్వరా నీకు ఒక గొప్ప అవకాశం ఇచ్చానన్నారు. ఆయన ఒక గొప్ప చమత్కారి. ఆయన లాంటి సాహితీవేత్త ప్రపంచంలో పుట్టలేదు, పుడతాడన్న నమ్మకం లేదు. అంతటి మహాకవి శంకరులంటే. నేను కాదు, సమస్త జీవకోటి ప్రపంచం ఒప్పుకుంది ఆయన కవిత్వాన్ని చూసి. అటువంటి మహానుభావుడు శంకర భగవత్పాదులంటే. ఆయన అన్నారు, నీ దగ్గర చాలా దయ ఉంది, నా అంత పాడైపోయిన వాడు లోకంలో లేడు, ఇప్పుడు నీ దయని ఉపయోగించడానికి నీకు మంచి అవకాశం ఇచ్చాను, నన్ను ఏలుకో అన్నారు. కాబట్టి అయ్యవారి దగ్గర దయ ఉంది కాబట్టి మనం క్షమిస్తున్నాడు. నువ్వేదో చేశావని క్షమించేవాడు కాడు ఆయన. ఆయన దయ ఉంది కాబట్టి క్షమిస్తున్నాడు. కాబట్టి హృదయ సరసిజే భూత కారుణ్య లక్ష్మీ, ఆయన యొక్క హృదయ పద్మమునందు భూతకారుణ్య లక్ష్మిగా అమ్మవారే ఉన్నది. అటువంటి తల్లే ఖడ్గాగ్రే శౌర్య లక్ష్మీ, ఆయన యొక్క కత్తి పైభాగంలో ఉన్న పిడికిలి మీద శౌర్యలక్ష్మిగా ఉంది. ఆయన కత్తినిలా పట్టుకుని పైకి తీశాడో ఆయన యొక్క శౌర్యము ప్రకటనమవుతుంది. ఆ శౌర్యము ప్రకటనమైందో ఇక నిలబడగలిగిన వాడు ఉండడు. అటువంటి నందక ఖడ్గం పట్టుకుని బయలుదేరుతాడు. కాబట్టి ఖడ్గాగ్రే శౌర్య లక్ష్మీ అఖిల గుణ గణాడంబరే కీర్తి లక్ష్మీ, ఆయన గుణముల అన్నిటి యందు అసలు ఆయన నిర్గుణుడు. నిర్గుణుడైన ఈశ్వరుడు ఎప్పుడెప్పుడైనా గుణములను వ్యక్తము చేస్తే అటువంటి గుణముల అన్నిటి యందు కూడా ఆయన కీర్తిని పొందుతూ ఉంటాడు. కీర్తి లక్ష్మి, అందుకే ఆవిడికి యశస్విని అని పేరు. ఆవిడ కీర్తినిస్తుంది. ఇది వీడు చేశాడు అన్న కీర్తి ఆవిడ వల్లే వస్తుంది. జనకుడికి కూతురుగా వచ్చింది సీతగా, జానకి అని పేరు పెట్టుకుంది. సీతమ్మకి తండ్రయ్యారన్న కీర్తిని జనకుడికి ఇచ్చింది. కాబట్టి అయ్యా నీ గుణముల యందు కీర్తిగా ఆవిడే ఉంది. అఖిల గుణ గణాడంబరే కీర్తి లక్ష్మీ సర్వాంగే సౌమ్య లక్ష్మీ, ఆయన శరీరమంతా సౌమ్యలక్ష్మి ఆవహించి ఉంటుంది. సౌమ్యలక్ష్మి అంటే ఏమిటో తెలుసా అండి? సౌమ్యమే శాంతము. శాంతము అన్నది ఎటువంటిదో తెలుసా? ఆ శాంతము తెలుపు రంగు లాంటిది. తెలుపు రంగు కాదు, నలుపు రంగు కాదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఆ విషయం. తెలుపు నలుపు రంగులు కావు. తెలుపు అన్నిటినీ విడిచిపెట్టేటటువంటిది, నలుపు అన్నిటినీ పుచ్చుకునేటటువంటిది. వైట్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిఫ్లెక్షన్, వెరాజ్ బ్లాక్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ అబ్జార్ప్షన్. నలుపు అన్ని పుచ్చుకుంటుంది,
తెలుపన్నీ విడిచిపెట్టేస్తుంది. తెలుపు ఎటువంటిదో శాంతం అటువంటిది. శాంతం ఉన్నవాడి దగ్గర నుంచి అన్ని రసములు బయటకు వస్తాయి తప్ప ఆయన ఆ రసములను లోకోత్తరణ కొరకు స్వీకరిస్తాడు. అది ఆయన లక్షణం కాదు. అసలు ఆయన లక్షణం శాంతం. సూర్యుడు చూడండి, సూర్యకిరణములు ఉంటాయి, అవన్నీ బంగారు రంగు. అందుకే కదండి ఆ హిరణ్మయం ఆయన కిరణాలన్నీ కూడా. అటువంటి మహానుభావుడి యొక్క కిరణములు దేని మీద పడితే ఆ కాంతితో మీకు కనపడచ్చు. అలా తెలుపు అన్ని రంగులను తనలోంచి విడిచిపెట్టినట్టు పరమ సౌమ్యము పరమశాంతము కలిగినటువంటి ఈశ్వరుడు లోకాన్ని రక్షించడానికి ఒక్కొక్కసారి వీరరసాన్ని ప్రదర్శిస్తాడు. లోకాన్ని రక్షించడానికి భీభత్సరసాన్ని చూపిస్తాడు. రామచంద్రమూర్తిగా 14,000 మందిని తెగటార్చలా భీభత్సరసాన్ని చూపిస్తాడు. ఆయన్ని ఒక్కొక్కసారి శృంగార రసాన్ని చూపిస్తాడు. నిన్న మీరు కీర్తన వినలా? పలుకుతే నెల తల్లి పవళించెను కలికితనమున్న విభుని కలసినది కాన. శృంగార రసాన్ని ప్రకటిస్తాడు. ఆయన్ని దయని ప్రకటిస్తాడు. దాశరథి రంగాచార్యులు గారు అడుగు ముందుకేసి చాలా గమ్మత్తైన కీర్తన చేశారు. అందుకే అమ్మవారే దయాస్వరూపిణి కాబట్టి అందరూ ఆవిండి అడుగుతుంటారు. రామదాసు గారు కూడా ననుబ్రోవామని చెప్పావే సీతమ్మ తల్లి ననుబ్రోవామని చెప్పావే అంటారు. ఏ రాముడికి చెప్పకూడదా? అమ్మ చాలా మాటలు చెప్పానమ్మా, వింటలేదు. నువ్వు చెప్పు. ఎప్పుడు చెప్తావో తెలుసా? ఏ భోజనం పెట్టేటప్పుడో చెప్తే అలాగే అని తలూపేసి వెళ్ళిపోతాడు, గుర్తుపెట్టుకోడు. బాగా గుర్తుపెట్టుకోవాలంటే అమ్మా, రాత్రి నిద్రపోయే సమయంలో పాన్పు చేరి నీ దగ్గర ఏకాంత సేవా సమయంలో ఎవ్వరూ లేనప్పుడు శృంగార రసాన్ని అభివ్యక్తం చేస్తూ పక్కలా చేరి నీ చెకీలి నొక్కుచు చక్కగా మరుకేళి సొకీయుండెడు వేళ ననుబ్రోవమని చెప్పావే. అప్పుడు బాగా గుర్తుంటుంది. అప్పుడు చెప్పమ్మా. అమ్మా అప్పుడు ఏమంటారో తెలుసా? అలాగే 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 అంటాడు. మళ్ళీ పొద్దున్న లేచి మర్చిపోతారమ్మోయ్. అందుకని నిద్ర లేచి మళ్ళీ ఇలా కళ్ళు తెరవగానే నిన్ను చూసి ప్రసన్నంగా ఉంటాడే, అప్పుడు మళ్ళీ ననుబ్రోవామని చెప్పావే. ఎంత చమత్కారం అండి! అమ్మవారి దగ్గర అంత స్వాతంత్ర్యం భక్తులకి. దాశరథి రంగాచార్యులు గారు ఇంకా చమత్కారం చేశారు. ఆయన అన్నారు, 7 శిఖరాలు నేనొడువలేను, వెంకన్న పాదాలు దర్శింపలేను. నాకు ఓపిక లేదు, డబ్బులు లేవు, నేను ఎక్కలేను, నేను చూడలేను. ఏమి డబ్బులున్న వాళ్ళైతే వెళ్ళిపోతారా? చక్కగాను. కలవారినే కాని కరుణించలేడా నిరుపేద మొరలేవి వినిపించుకోడా, నిరుపేద మొరలేవి వినలేని నాడు స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మ. అడగవే మాయమ్మ అనురాగవల్లి. ఎప్పుడు అడగాలట? నడిరేయి ఏజాములో స్వామి నిలుచేర దిగివచ్చును. రాత్రి నీ దగ్గరికి సంతోషంగా దిగొస్తాడే, అప్పుడు ఏమండి డబ్బున్న వాళ్ళు అయితే వచ్చి ప్రత్యేక దర్శనాలు, విఐపీ లెటర్స్, సేవా కార్యక్రమాలు, 5 రెట్లు కట్టుకుని మీ సేవలు చేసుకోవడాలు, చక్కగా మీ దగ్గర ఉండడాలు, ఉత్తరీయాలు పుచ్చుకోవడాలా? ఆ నిరుపేదలందరికీ అతి లఘు మహాలఘు శీఘ్రలఘు ఈ దర్శనాలా? ఏం కారుణ్యం అండి మీది అని అడగండమ్మా. ఈయన అడగట. ఎవరు అడగలట? అమ్మవారు అడగలట. ఎప్పుడు అడగలట? రాత్రి పడుకోవడానికి పాపం ఆయన ఏదో సంతోషంగా ఇంతసేపు నిలబడి పద్మావతీదేవి దగ్గర వస్తే అడుగమ్మా. అమ్మని అడగమనేటప్పుడు, అమ్మ ఏంటమ్మా నాన్నగారు పిక్నిక్ వెళ్దామంటే, వద్దు వద్దు ఆడపిల్లవి ఒక్కదాన్ని పంపించను నీ నుదిరి ఉండలేను అంటారేంటమ్మా. ఎంతమందిని వెళ్తారో తెలుసా అమ్మా? సరిత ఎడుతోందా, శ్రీవల్లి ఎడుతోందా, శ్రీలక్ష్మి ఎడుతోందా, ఇంతమంది వెళ్తున్నారు. వాళ్ళందరూ వల్లి నువ్వు ఎందుకు రావే అంటున్నారమ్మా. నాన్నగారికి అమ్మ చెప్పమ్మా నువ్వు కొంచెం, ఎంతమ్మా 2 రోజులమ్మా, ఇంతమంది ఉన్నారమ్మా, ఆడపిల్లలందరికీ వేరే అకామిడేషన్ ఇస్తున్నారమ్మా, నాన్నగారికి అన్ని భయమేనమ్మా అని తల్లి దగ్గర పెద్ద పాండిత్యం చూపించి అడగమంటుంది. నువ్వే అడుగు, నాన్నగారు వస్తున్నారుగా పూజ చేసుకుని. నేనే అడగగలిగేదానికి నిన్ను అడగడం ఎందుకు? ఆవిడ చక్కగా పలహారం పెట్టి బాగుందా అది బాగుంది రొట్టి, ఫోన్లు 2 రోజులు, మళ్ళీ పెళ్ళైపోయి వెళ్ళిపోతే పాపం మనం పంపిద్దామంటే మాత్రం కుదురుతుందా? అల్లుడు గారు పంపించాలి. ఫోన్లు 2 రోజులు పంపిద్దాం, ఏం పర్వాలేదు, ఇదిగో ఆ నాగవల్లి ఎడుతోందిట, నాగమాత ఎడుతోందిట, సురస ఎడుతోందిట, వాళ్ళందరి తల్లులు కూడా తెలిసిన వాళ్ళే, ఏం పర్వాలేదన్నారు, పంపిద్దాంలేండి. సరే అయితే కాని అంటాడు. అలా అమ్మ అడగవేమాయమ్మ అనురాగవల్లి. అసలు అమ్మవారి తత్వంలో ఉందండి ఆ గొప్పతనం. ఆవిడని పట్టుకున్నంత తేలిగ్గా మీరు లోకంలో ఏ రూపాన్ని పట్టుకోలేరు. ఎందుకంటే అజ్ఞానంతో పట్టుకుంటే క్షమించేది పుట్టుక నుంచి అమ్మే. అందుకే ఆవిడ్ని తాయార్ అని ఒకరు, లక్ష్మి ఒకరు, సరస్వతి ఒకరు. కానీ ఎక్కడ ఎవరైనా సరే ఆఖరికి ఆవిడ్ని పిలిచేది ఏంటంటే అమ్మవారి దేవాలయానికి వెళ్ళొచ్చారు అమ్మ అంతే.
ఏమీ తెలియని వాడికి పోలేరమ్మ, అన్నీ తెలుసున్న వాడికి గాయత్రి, ఇంట్లో బిడ్డల్ని రక్షించడానికి ఊళ్ళో గంగానమ్మ, చక్కగా ఎప్పుడు కుటుంబాలు సంతోషంగా ఉండడానికి తద్దింటమ్మ, ప్రతి సంవత్సరం కాస్త పప్పు అన్నం పులుసు అన్నం నైవేద్యం పెడితే కాపాడడానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అన్నం తిని సంతోషంగా ఈ సంవత్సరం ఉన్న వాళ్ళు వచ్చే సంవత్సరం ఒకటి తగ్గిపోకుండా ఉండడానికి, ఆ కుటుంబాన్ని కాపాడడానికి ఆ ఊరికి అధిదేవతగా నూకాలమ్మ. మీకు ఐశ్వర్యం తీసుకొచ్చి ఇవ్వడానికి ఇలా తలుపులు తీసి మీకు ఈ సంవత్సరం ఒక కొత్త కారు, మళ్లీ తలుపులు తీసి వచ్చే సంవత్సరం ఇంకో కారు, ఇన్ని ఇవ్వడానికి తలుపులమ్మ. ఒక్కసారి అడిగితే మళ్లీ మళ్లీ ఇవ్వడానికి మరిడమ్మ. కాదు కాదు, మీకు ఎప్పుడూ సువాసనలతో సంతోషంగా మీ జీవితం పరిమళభరితంగా ఉండడానికి చేయడానికి కూర్చున్నప్పుడు పద్మావతమ్మ. మీ పిల్లలకి బాగా చదువు వచ్చేటట్టు చేయడానికి శారదమ్మ. ఎన్ని రూపాలతో ఉన్నా అందరికీ అందుబాటులో ఉన్న అమ్మ మాత్రం ఆవిడే. అందుకే ఎక్కడో చమత్కారమైన మాట ఒకటి నేను విన్నాను, అది ఎక్కడదో నాకు తెలియదు కానీ, ఇంతమంది అమ్మదల్లు ఇన్ని దిక్కులు ఉండగా పంట చేను కాపలాకు నేను ఎందుకో అన్నాడు ఒక ఆయన. ఎక్కడ చాలా నాకు నచ్చింది ఆ మాట. చాలా గొప్ప విషయం రా, ఎంత గొప్పగా అన్వయం చేసుకున్నాడు రా అని. కాబట్టి అమ్మవారు అందుబాటులో ఉన్నంతగా అసలు లోకంలో ఎవరు ఉండరు. కాబట్టి అమ్మా, నువ్వు సర్వాంగే సౌంజ్య లక్ష్మీ, మా స్వామి అంత అందంగా కనబడుతున్నాడంటే ఆయనది కాదా గొప్పతనం, ఆయనలో సౌంజ్యలక్ష్మిగా నువ్వు ఉన్నావు. కాబట్టి అంత దగ్గరగా వెళ్లి చూసి అలా నిలబడిపోయి అబ్బా 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 అని తోసేసి జరుగు జరుగు అంటే కూడా వెళ్లకుండా అలా నిలబడుతున్నావంటే ఆ సౌమ్యం అంతా మా అమ్మది. మా అమ్మ ఆవహించి అలా ఉన్నాడు. కాబట్టి అది అందం అమ్మాయింది. సర్వాంగే సౌమ్య లక్ష్మీ సకల సామ్రాజ్య లక్ష్మీ మయితు విజయతాం. అమ్మా, నాకు నువ్వు సమస్తమైనటువంటి భోగములను అడగవలసిన అవసరం లేకుండా నాకెప్పుడు ఏమి కావాలో అవి ఇచ్చిన తల్లివి, నాకు ఇస్తావన్న విశ్వాసం కూడా నాకుంది. కాబట్టి నీ పాదముల యందు చెక్కు చెదరని భక్తిని నాకు ఇయ్యి అని అసలు లక్ష్మీ వెంకటేశ్వరుని యందు ఎక్కడుందో చెప్తారు. అందుకే తీర్థం తీస్తే ఇక్కడి నుంచే తీస్తారు. కరతల కమలే సర్వదాదాన లక్ష్మీ, ఆ చేతిలోంచి పడిన తీర్థాన్ని తీసి భక్తులకందరికీ వినిమయం చేస్తారు. అటువంటి తల్లి నా తల్లి. ఈ రోజు శుక్రవారం కదూ, అందుకని తల్లి గురించి కాసేపు అమ్మవారి గురించి పద్మావతి స్తవంగా ఇవాళ ప్రస్తావన చేశాను. నేను మంగళం చెప్తాను, మీరు లేచిపోకండి, వాహనం వెంట వెళ్ళిపోవచ్చని. ఆ కార్యక్రమం గురించి నేను ఒక్క పర్యాయం మీతో మనవి చేస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు